హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్. ఈ వీడియోలో ఈ రోజు వివిధ న్యూస్ పేపర్స్ లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అండ్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ చూద్దాం. ఎవ్రీడే మనం ఒకే వీడియోలో కరెంట్ అఫైర్స్ మరియు ఎడ్యుకేషనల్ అప్డేట్స్ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు డైలీ అప్డేట్స్ అనేవి చాలా క్విక్ గా అందుతాయి. ఎవ్రీడే 5 to 6 న్యూస్ పేపర్ స్టడీ చేసి ఈ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. మీ నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉండాలి. ఈ సపోర్ట్ ఉంటేనే కేఎన్ఆర్ ట్యూటోరియల్ నుంచి మరిన్ని వీడియోస్ అనేవి మనం తీసుకురావడం జరుగుతుంది. ఇంకొక విషయం, డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ మరియు వాట్సాప్ కి సంబంధించినటువంటి గ్రూప్స్ లింక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా అందులో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. అక్కడ కూడా డైలీ ఎడ్యుకేషన్ మరియు జాబ్ అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ముందుగా వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ చూద్దాం. అంగన్వాడీలో 14,236 పోస్టులో ఖాళీ. నియామక నోటిఫికేషన్లకు సాంకేతిక అడ్డంకులు. ఇతర రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో నిబంధనలపై అధ్యయనం. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు 20% పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీచర్లు, హెల్పర్లు లేకపోవడంతో కొన్ని చోట్ల రోజువారీ నిర్వహణ, పూర్వ ప్రాథమిక విద్యా బోధన, పోషకాహారం అందించడం కష్టంగా మారుతుంది. పక్కా భవనాలు, సిబ్బంది లేకపోవడంతో ఏజెన్సీలు ఇతర ప్రాంతాల్లో కొన్ని అంగన్వాడీ కేంద్రాలని నెలకోసారి కూడా తెరిచే పరిస్థితి లేకుండా పోయింది. 65 ఏళ్లు నిండిన వారిని ఉద్యోగ విరమణ చేయిస్తున్న ప్రభుత్వం వాటిని భర్తీ చేయకపోవడంతో ఖాళీల సంఖ్య పెరుగుతుంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఇటీవల అంగన్వాడీ కేంద్రాల్లో 14,236 పోస్టులు భర్తీ చేసేందుకు శిశు సంక్షేమ శాఖ ఆమోదించిన నోటిఫికేషన్ల జారీకి సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. 2 రోజుల క్రితం దీనిపై సమీక్ష నిర్వహించిన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వీలైనంత త్వరగా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు గుర్తించిన ఖాళీలో 6,399 టీచర్ పోస్టులు, 7,837 హెల్పర్ పోస్టులు ఉన్నాయి. టెట్ ప్రాథమిక కీ విడుదల. రాష్ట్రంలో గత నెల 18 నుంచి 30వ తేదీ మధ్య జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష ప్రాథమిక కీని శనివారం విడుదల చేసినట్లు టెట్ చైర్మన్ నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారు. కీపై అభ్యంతరాలుంటే ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పంపవచ్చని ఆయన సూచించారు. 31 నుంచి అగ్నిపథ్ రిక్రూట్మెంట్ ర్యాలీ. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని ఏఓసి సెంటర్ జోగిందర్ సింగ్ స్టేడియంలో ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 14వ తేదీ వరకు అగ్నిపథ్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు రక్షణ పౌర సంబంధాల అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు అభ్యర్థులు ఏఓసి హెడ్ క్వార్టర్స్ ను సంప్రదించాలని సూచించారు. నెక్స్ట్ న్యూస్ చూద్దాం. 7,000 మంది ఉద్యోగ విరమణ. రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో టీచర్తో పాటు హెల్పర్ తప్పనిసరి. గతంలో ఈ పోస్టులకు ఎంపికైన వారిలో పలువురు రాజీనామా చేయడం, ఇప్పటికే పనిచేస్తున్న వారికి సూపర్వైజర్లుగా పదోన్నతులు రావడంతో సిబ్బంది కొరత నెలకొంది. 65 ఏళ్లు నిండిన టీచర్లు, సహాయకులు ఉద్యోగ విరమణ చేశారు. వారి సంఖ్య దాదాపు 7,000గా ఉంది. ఖాళీలు ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడి కేంద్రాల్లో స్థానిక ఆదివాసీలు, గిరిజనుల్ని నియమించి వారితోనే పూర్వ ప్రాథమిక విద్యను మాతృభాషలో అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు నియామకాలు చేపట్టేందుకు సాంకేతిక అడ్డంకులు ఎదురవుతున్నాయి. గతంలో ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉద్యోగాల్లో స్థానిక ఆదివాసీలకు ప్రత్యేక రిజర్వేషన్లు ఉండేవి. ఈ రిజర్వేషన్ల జీవోని సుప్రీంకోర్టు కొట్టివేసింది. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వీలుగా ఎలా ముందుకు వెళ్లాలని శిశు సంక్షేమ శాఖ సమాలోచనలు చేస్తోంది. సాధారణ ఉద్యోగ ప్రకటన కింద నోటిఫికేషన్ ఇస్తే మాతృభాషలో విద్యా బోధన కష్టమవుతుందని అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్లో సంబంధిత భాషలు తెలిసి ఉండాలన్న నిబంధన తెచ్చే విషయాన్ని పరిశీలిస్తుంది. ఇతర రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో నియామకాలు ఏ విధంగా చేపడుతున్నారో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆ శాఖ మంత్రి ఆదేశించారు. అధ్యయన నివేదిక అనంతరం ఉద్యోగ ప్రకటనలపై ముందుకు వెళ్లనుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. గుజరాత్ లో దేశ తొలి సహకార యూనివర్సిటీ శంకుస్థాపన చేసినటువంటి అమిత్ షా దేశంలో మొట్టమొదటి సహకార రంగ విశ్వవిద్యాలయానికి కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా గుజరాత్ లోని ఆనంద్ జిల్లాలో శనివారం శంకుస్థాపన చేశారు. దేశ సహకార ఉద్యమ ఆద్యుల్లో ఒకరు, అమూల్ సహకార సంఘం వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి త్రిభువన్ కిషాబాయ్ పటేల్ పేరుతో ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ పేరు గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంటే తొలి సహకార వర్సిటీని ఎక్కడ, ఏ జిల్లాలో అంటే ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు, నెక్స్ట్ ఏ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు, నెక్స్ట్ ఎవరి పేరు మీద ఏర్పాటు చేస్తున్నారు అని గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? గుజరాత్ లో ఏర్పాటు చేస్తున్నారు. ఏ జిల్లాలో? ఆనంద్ జిల్లాలో. నెక్స్ట్ ఎవరి పేరు మీద ఏర్పాటు చేస్తున్నారు అని అంటే చూడండి, త్రిభువన్ కిషాబాయ్ పటేల్ పేరు మీదుగా దీనిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విశ్వవిద్యాలయాన్ని 125 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఆప్షన్స్ ఇచ్చినప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇన్కరెక్ట్ అన్నప్పుడు ఎన్ని ఎకరాల్లో నిర్మిస్తున్నారు అనేది కూడా మనకు అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయం అనే పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ విద్యా సంస్థ నిర్మాణం కోసం 500 కోట్లు వ్యయం చేయనున్నారు. ఎన్ని కోట్లు వ్యయం చేస్తున్నారని కూడా మనకు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. 148 ఏళ్లలో తొలిసారి చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్తో 2వ టెస్టులో పరుగుల వద్ద పారించిన టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ రికార్డుల మొత్తం మోగించారు. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే టెస్టులో 250+, 150+ రన్స్ చేసిన తొలి బ్యాటర్ గా ఆయన ఖ్యాతి గడించారు. ఇది తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటిది. ఇక్కడ 96 ఏళ్ళని పడింది పైన, కానీ మన కరెక్ట్ ఏంటంటే 95 ఏళ్లు చెక్కు చెదరని అగర్ఖానా. హైదరాబాద్ లోని అజా ఖానే జెహ్రా
అగర్ఖానా మొహరం సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా మారింది. 1930లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తల్లి జహ్రా బేగం జ్ఞాపకార్థం నిర్మించిన ఈ అగర్ఖానా దక్షిణ భారతదేశంలో అతిపెద్దదిగా నిలిచిందని చరిత్రకారులు చెప్తున్నారు. షియా భక్తుల పవిత్ర స్థలంగా పేరుగాంచిన ఈ కట్టడం మూసీ నది ఒడ్డున ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. నేడు ఈ దుఃఖ మందిరానికి భారీగా ముస్లింలు తరలిరారున్నారు. దీని ఏమంటారంటే, ఈ అగర్ఖానా ఏమంటారంటే దుఃఖ మందిరం అని కూడా అంటారు. మనకి ఏ నది ఒడ్డున ఉందని కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఏ నది ఒడ్డున ఉంది? మూసీ నది ఒడ్డున ఉంది. సో ఎవరు నిర్మించారు అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన తల్లి అయినటువంటి జహ్రా బేగం జ్ఞాపకార్థం నిర్మించారు. ఎవరి జ్ఞాపకార్థం? జహ్రా బేగం జ్ఞాపకార్థం నిర్మించారు. నెక్స్ట్ చూడండి, ఎలాన్ మస్క్ కొత్త పార్టీ. అగ్రరాజ్యంలో ది అమెరికా పార్టీ. మస్క్ ప్రకటన. బిగ్ బ్యూటిఫుల్ బిల్ పాస్ అయితే 3వ పొలిటికల్ పార్టీ పెడతానని మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. సో ఇక్కడ ఎంతమంది ఓటేశారు ఇదంతా కాదు, ఎక్కడ ట్వీట్ చేశారు అనేది కాదు, మనకి ఎలాన్ మస్క్ యొక్క పార్టీ పేరు అనేది మనకి ఇంపార్టెంట్. ఓకేనా? ది అమెరికా పార్టీ అనేది ఎలాన్ మస్క్ స్థాపించినటువంటి పార్టీ. సో నెక్స్ట్ చూడండి, 6వ తరం వరకు ఓసీఐ కార్డులు ట్రినిడాడ్ టొబాగో ప్రవాసులకు వర్తింపు. 6 ఒప్పందాలపై మోదీ సమక్షంలో సంతకాలు. ట్రినిడాడ్ టొబాగో జనాభాలో దాదాపు 40% మంది వరకు భారత సంతతి వారే ఉన్నారని, వారిలో 6వ తరం వారి వరకు దేశాంతర భారత పౌరసత్వం కార్డులు జారీ చేస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. 5 దేశాల పర్యటనలో భాగంగా శుక్రవారం ట్రినిడాడ్ టొబాగోకు వచ్చిన ఆయన ఈ దేశ ప్రధాని కమ్లా పర్సాద్ బిసెసర్తో చర్చలు జరిపారు. మౌలిక సదుపాయాలు, సంస్కృతి, క్రీడాకారుల శిక్షణ, ఔషధాల రంగాల్లో సహకారం పెంపునకు 6 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. రక్షణ, వ్యవసాయం, ఆరోగ్య రక్షణ, డిజిటల్ రూపాంతరీకరణ, ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ పెంపు వంటి రంగాల్లో 2 దేశాలు కలిసి పనిచేయడానికి ఉన్న అవకాశాలపై ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. ఐరాస భద్రతా మండలి విస్తరించిన భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న అంశానికి బిసెసర్ పూర్తి మద్దతు ప్రకటించారు. అర్జెంటీనాతో ఒప్పందాలు. ట్రినిడాడ్ టొబాగో నుంచి అర్జెంటీనాకు చేరుకున్న మోదీ బ్యూనస్ ఎయిర్స్లో జాతీయ స్మారకం వద్ద నివాళులర్పించారు. తర్వాత అధ్యక్షుడు జేవియర్ మిలీ ఆయనకు స్వాగతం పలికి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ, వ్యవసాయం, గనుల తవ్వకం, ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులపై 6 ఒప్పందాలు ఖరారయ్యాయి. 57 ఏళ్ల తర్వాత భారత ప్రధాని అర్జెంటీనాలో పర్యటించడం ఇదే తొలిసారి. నేడు రేపు బ్రిక్స్ సదస్సు. బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సు ఆదివారం అంటే 6వ తారీఖు, నెక్స్ట్ 7వ తారీఖులో అంటే ఆది సోమవారాల్లో జరగనుంది. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాల నేతలు బ్రెజిల్లోని రియో డి జనీరోలో సమావేశం కానున్నారు. నెక్స్ట్ చూడండి, చట్టమైన బిగ్ బ్యూటిఫుల్ బిల్. స్వతంత్ర దినోత్సవం రోజున సంతకం చేసిన ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కల నెరవేరింది. రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రతిష్టాత్మకంగా భావించి తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చట్టంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్లోని ఉభయ సభల ఆమోదం పొందిన బిల్లు దేశ స్వతంత్ర దినోత్సవం రోజైన శుక్రవారం అధ్యక్షుడి సంతకంతో చట్టరూపు సంతరించుకుంది. ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్లో ఏముందో చూద్దాం. ట్రిలియన్ల కొద్ది డాలర్ల పన్ను మినహాయింపులతో పాటు $1.2 ట్రిలియన్ విలువైన మెడికైడ్ ఆహార కూపన్ల కోతకు ఉద్దేశించిన చట్టం ఇది. దీంతో పాటు వలస సేవల విభాగానికి ఇది మరిన్ని నిధులను అందించనుంది. కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం అంచనాల ప్రకారం 10 ఏళ్లలో 3.3 ట్రిలియన్ల ద్రవ్యలోటును తీర్చనుంది. అదే సమయంలో 1.2 కోట్ల మంది ఆరోగ్య బీమాకు దూరం అవుతారు. సో నెక్స్ట్, సామాజిక సమానత్వంలో 4వ స్థానంలో భారత్. జీనీ ఇండెక్స్ నివేదికను ఉటంకిస్తూ కేంద్ర సామాజిక సంక్షేమ శాఖ ప్రకటన. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 4వ అతిపెద్ద దేశంగా నిలిచిన భారత్ అత్యంత సామాజిక సమానత్వం ఉన్న దేశాలలో 4వ స్థానంలో నిలిచింది. ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలు సహా 167 దేశాల కంటే మెరుగైన స్థానం సంపాదించింది. ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన జీనీ ఇండెక్స్ నివేదికను ఉటంకిస్తూ కేంద్ర సామాజిక సంక్షేమ శాఖ ఈ వివరాలు వెల్లడించింది. పేదరికాన్ని తగ్గించే చర్యలు, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతోనే ఈ సమానత్వం సాధ్యమైందని పేర్కొంది. మొత్తం 171 దేశాలతో కూడిన జీనీ ఇండెక్స్ లో భారత్, స్లోవాక్ రిపబ్లిక్, స్లోవేనియా, బెలారస్ తర్వాత 4వ స్థానంలో నిలిచింది. సో భారత్ స్కోరు 2011లో 28.8 పాయింట్లు ఉండగా 2022 నాటికి 25.5 పాయింట్లకు మెరుగుపడిందని వివరించింది. తక్కువ స్కోర్ ఉంటే తక్కువ అసమానతలు ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. జీనీ ఇండెక్స్ లో యూకేకి 32.4, చైనాకి 35.7, యుఎస్ఏ 41.8 మనకన్నా వెనుకబడి ఉన్నాయి. సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భారత్ యొక్క ర్యాంక్ అంటే ఏ ఇండెక్స్ ఇది? జీనీ ఇండెక్స్. దేనికి సంబంధించి ర్యాంకింగ్స్ ఇస్తుంది అంటే సామాజిక సమానత్వానికి సంబంధించి ర్యాంకింగ్స్ ఇస్తుంది. సో ఇందులో మన భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 4వ ర్యాంకు. ఇవి మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్. ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. రేపు మరో వీడియోలో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.